ఎవలయ్యా ఓ తెలంగాణ బీజేపీ లీడర్లారా మీరేమన్నా కళ్ళు మూసుకొని ఉన్నారా? మీరు అసలు మోడీ సార్ వారసులేనా? అమిత్ షా సార్ ముంగట పెట్టి ఈ దేశంలో పార్టీని పెద్ద చేసుకోవాలని అసలు మీరు అనుకుంటున్నారా? గివన్నీ కాదు బాయ్, గివన్నీ కాదు. అసలు మీతోని మోడీ సార్ ఎన్నడన్నా మాట్లాడతాడా? లేకపోతే ఉత్తగానే మీదికేదో మన మస్తు మంచి పార్టీ అని చెప్పుకుంటారా? చెప్పుండ్రి ఓ బీజేపీ లీడర్లు ఏం సపోర్ట్ చేస్తలేరు. ఇదేంది సుజాతకు మస్తు ఎక్కువైంది, మస్తు ఎక్కువ మాట్లాడుతుంది అని అనుకుంటున్నారు కదా. ఏందులా ఇగో కేసీఆర్ సార్ మాట ఇంటే నేను ఇట్లా ఎందుకు అంటున్నానో ఎరకైతుంది. दिल्ली में वजीर आजम से जब मेरा बैठक हुआ मैंने उनसे पूछा कि हमारा वायदा था इलेक्शन का 12% रिजर्वेशन देने का, आपके पास भेज रहे? तो उन्होंने भी कहा बिल्कुल भेजिए, हम इसको एक పాజిటివ్ తరీకే से देखेंगे. ఇన్నరా ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామంటే ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ సార్ కూడా ఇద్దాం అన్నట్టే చూస్తున్నారట. కలిసినప్పుడు ఇచ్చినట్టు చేద్దాం అని కూడా అన్నాడట కేసీఆర్ సార్ తోని. ఒకవేళ మోడీ సార్ రిజర్వేషన్ ఇద్దామని ఉన్నదాన్ని ఇవ్వాలన్న ఆగవట్టిరే అనుకో. मिलेंगे मरकज के सरकार से पूछेंगे, मिलेंगे और उसको मुकम्मल तौर पर कामयाब बना के लाएंगे, वरना तेलंगाना रियासत खामोश नहीं बैठेगी. ये जो हमारा हक है इंसाफ के लिए जंग जरूर जारी रखेंगे. కొట్లాడతానంటున్నాడు కానీ మీదికెళ్ళి మోడీ సారే ఇచ్చినట్టున్నాక ఆగవచ్చేటోళ్ళు ఎవరు? ఇక కొట్లాట ఎందుకత్తా చెప్పుర్రి, అంతేనా కాదా? ఇవన్నీ తెలియక మన తెలంగాణ బీజేపీ లీడర్లు ముస్లిం రిజర్వేషన్లకు మేము ఒప్పుకోమని మైకులు వాయగొడుతున్నారు. ఆగ చూడుర్రి, పక్కపొంటి కేంద్ర మంత్రి దత్తన్న కూడా ఉన్నాడు గాని అట్లెందుకంటాం? మేము మా పార్టీ ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేకం అని చెప్పాలి కదా. ఈ కథ గాల సొంత పార్టీ వాళ్ళకి చెప్పకుండా కేసీఆర్ సార్కే ఇంతగానని చెప్తున్నాడు అంటే కేసీఆర్ సార్ ఎంత దగ్గర ఉన్నట్టు, ఈ పూగుర్తు లీడర్లు ఎంత దగ్గర ఉన్నట్టు ఆలోచన చేయరిగా. లేదు మోడీ సార్ కూడా ముస్లిం రిజర్వేషన్లకు ఒప్పుకోవడానికి ఏ బీజేపీ లీడర్ అన్న అంగీలు చింపుకునేటోళ్ళు ఉంటే అదే మాటను మోడీ సార్ తో చెప్పి చూద్దాం. చూసుడు కాదు చెప్పించి కేసీఆర్ సార్ కంటే మోడీ సార్ మాకే దగ్గర నిరూపించుకొని ఇజ్జత్ నిలబెట్టుకోవాలి బీజేపీ లీడర్లు. అప్పుడు కేసీఆర్ సార్ చెప్పేది తప్ప మీరు చేస్తున్న పంచా తప్ప అన్నది ఎరకైతుంది. ఇక మరి ఎంతమంది బీజేపీ లీడర్లు బయటకు వస్తారో గానీ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ దావత్ పెట్టింది ముస్లిం అన్నలకు. మంచిగా టోపీ పెట్టుకుని సీఎం సార్ ముస్లింలను అడుపులో పెట్టి కాపాడుకుంటామని చెప్పిండు. అసదుద్దీన్ ఓవైసీ సార్ కు ఖర్జూర తినిపిస్తుంటే మస్తు అనిపిస్తున్నాయి కదా. వెనకమరనే ఉన్న దత్తన్న కూడా తినబెడదామని చూసిండు గానీ అసద్ సార్ పోయే వరకు చిన్న సీఎం సార్ ను పిలుచుకొని తినబెట్టి ఫోటోలు దిగిండు. సరే తింటిరు గానీ ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ రిజర్వేషన్ ముచ్చటైతే ముందుగా అడగొట్టుర్రి. ఆశలు పెట్టి ఓట్ల ఓటు దాటిదాకా చూడకూరి సార్లు.